Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. SSC GD కానిస్టేబుల్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ప్రీవియస్ జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ లో అడిగిన మ్యాథ్స్ పార్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ని షిఫ్ట్ వైజ్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్ లో భాగంగా 6 పార్ట్స్ ని అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటన్నిటి యొక్క లింక్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 7లో భాగంగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 11/1/2023 జరిగిన షిఫ్ట్ 2లో అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి తక్కువ సమయంలోనే ఎలా ఆన్సర్ చేయొచ్చో డిస్కస్ చేద్దాం. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అట్లాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ 14 సెంటీమీటర్స్, అంటే వ్యాసార్థము 14 సెంటీమీటర్లు గల గోళం యొక్క వక్ర ఉపరితల వైశాల్యము, అంటే వక్రతల వైశాల్యము. మనకి గోళానికి ఒకే ఒక తలం ఉంటుంది, వక్రతలం అనమాట. దాన్ని మనం సంపూర్ణ తలం అని కూడా అనొచ్చు అనమాట. యాక్చువల్గా మనకి గోళం యొక్క సంపూర్ణ తల వైశాల్యం లేకపోతే వక్రతల వైశాల్యం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే 4πr². అయితే మనం ఈ 3D ఫిగర్కి సంబంధించిన అంటే ఘన వస్తువులకు సంబంధించిన వైశాల్యాలు, ఘన పరిమాణాలకు సంబంధించిన క్వశ్చన్స్ని మనం ఆప్షన్స్ ద్వారా కూడా మనం ఆన్సర్ని రాబట్టవచ్చు అనమాట. ఎట్లా అంటే మనకి వీటన్నిటిలో కూడా అంటే అది సిలిండర్ కావచ్చు, అంటే స్తూపము, కోన్ అంటే శంకువు, అంటే స్పియర్ గోళము, వీటిలో మనం పైన ఉపయోగిస్తాం. పై యొక్క విలువ ఎంత? 22/7. ఇక్కడ 22 అంటే ఎలా వస్తుంది? మనకి 2 11లు, అంటే మనకి ఆన్సర్ ఎప్పుడైనా సరే 11 యొక్క గుణిజం అవుతుంది అనమాట. అంటే డివిజిబుల్ బై 11, అంటే 11తో డివిజిబుల్ అయ్యే నెంబర్ అవుతుంది ఆన్సర్ ఎప్పుడైనా సరే. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి 11 యొక్క డివిజిబుల్స్ ఎన్ని ఉన్నాయో అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఆన్సర్ని ఈజీగా రాబట్టొచ్చు అనమాట. ఒకవేళ ఒకటే ఆన్సర్ 11 యొక్క డివిజిబుల్ అయితే అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూద్దాం. మనకి డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11 అంటే 11 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఒక నెంబర్ ఉంది 1 2 3 4 5 6 7 ఇట్లా ఒక నెంబర్ ఉంది. ఇది 11తో డివిజిబుల్ అవుతుందో లేదో తెలియాలంటే మనం ఏం చేయాలి? మనం డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ఆడ్ డిజిట్స్ అండ్ ఈవెన్ డిజిట్స్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఆ ఆన్సర్ అనేది 0 కానీ 11 టేబుల్లో పోయే నెంబర్ కానీ అయినట్లయితే ఆ ఇచ్చిన నెంబర్ 11తో డివిజిబుల్ అవుతుంది అంటాం అనమాట. అంటే ఇక్కడ ఆడ్ డిజిట్స్ అంటే ఏంటి అంటే బేసి స్థానాల్లో ఉండే నెంబర్లు అన్నమాట. ఇవి ఒకటి నుంచి ఒకటి యాడ్ చేస్తాం మనం. ఇక్కడ 7 5 12 15 16 వచ్చింది, అంటే ఆడ్ డిజిట్స్ని యాడ్ చేస్తే 16 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు వదిలేసిన నెంబర్స్ ఏంటి? 6 4 2 వీటిని యాడ్ చేద్దాం. 6 + 4 10 + 2 12. ఈ రెండింటికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డిఫరెన్స్ అనేది మనకి 0 కానీ 11 యొక్క మల్టిపుల్ కానీ అయితే అప్పుడు ఈ నెంబర్ 11తో డివిజిబుల్ అవుతుంది అంటాం. కానీ ఇక్కడ మనకి 4 వచ్చింది కాబట్టి ఇది 11తో డివిజిబుల్ కాదనమాట. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మనం ఆప్షన్స్ నుంచి ఎలా రాబట్టచ్చో ఒకసారి చూద్దాం. ఇది 11 యొక్క డివిజిబుల్ అవుతుందేమో చూద్దాం. ఇక్కడ మనకి 6కి 4 యాడ్ చేస్తే 10, నెక్స్ట్ 4కి 2 యాడ్ చేస్తే 6. డిఫరెన్స్ ఎంత? 4. 0 రాలేదు కదా, కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ 4 + 4 8, నెక్స్ట్ 6 + 2 8, 8 - 8 0 అయింది కాబట్టి ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ మనకి ఒక్కటే 11 యొక్క డివిజిబుల్ అయితే 11తో డివిజిబుల్ అయ్యే నెంబర్ అయితే అదే ఆన్సర్గా గుర్తిస్తాం. మిగిలిన కూడా చెక్ చేద్దాం. ఇక్కడ మనకి 8 + 4 12, 2 + 2 4, డిఫరెన్స్ 8 వస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ 4 + 4 8, 5 + 2 7, డిఫరెన్స్ 0 రావట్లేదు కాబట్టి ఇది కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ కాదు. కాబట్టి ఏది కరెక్ట్ ఆన్సర్ గా గుర్తించవచ్చు అనమాట? సెకండ్ ఆప్షన్ మనం కరెక్ట్ ఆన్సర్ గా గుర్తించవచ్చు అనమాట. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ అప్పించినప్పుడు మనం డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ 4 × పై యొక్క వాల్యూ ఎంత? 22/7. ఇక్కడ రేడియస్ r ఎంత ఇచ్చారు మనకి? 14. స్క్వేర్ ఉంది కాబట్టి 14 × 14. ఓకే, 7 టేబుల్ 14లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. అంటే వీటన్నిటిని మల్టిప్లై చేయాలి. అంటే 4 × 22 × 2 × 14. ఓకే, ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే వీటిని మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ 2 4 8,
నెక్స్ట్ 8ని 22తో మల్టిప్లై చేద్దాం. 2 8s are 16 1 2 8s are 16 plus 1 17. ఓకే, ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది? 176 వచ్చింది. దీన్ని మనం 14తో మల్టిప్లై చేయాలి. 4 6 are 24 2 7 4s are 28 plus 2 30 0 3 4 1s are 4 plus 1 7. 1తో మల్టిప్లై చేస్తే 176 వస్తుంది కదా. 4 6 4 2 2 4 6 4 ఇదే కదా మనకి వచ్చిన ఆన్సర్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. A sum of 10,500 deposited 2 years ago compounded annually with the rate of interest 10% per annum during the first year and 12% per annum during the second year will amount to, అంటే 2 సంవత్సరాల క్రితం 10,500 రూపాయలు మొత్తాన్ని వార్షిక చక్రవడ్డీ రేటున మనకి డిపాజిట్ చేయడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ మొదటి సంవత్సరం ఏమో 10% వడ్డీ రేటు, రెండవ సంవత్సరం అయితే 12% వడ్డీ రేటుని లెక్కగట్టినట్లయితే మనకి 2 సంవత్సరాల తర్వాత అయ్యే మొత్తము ఎంత అని అడుగుతున్నారు అనమాట. ఇక్కడ మనం 10% అంటే మనకి ఫ్రాక్షన్ లోకి మారిస్తే ఎంత అవుతుంది? 10/100 అంటే ఇక్కడ 1/10 అవుతుంది. అలాగే 12% అంటే దీని ఫ్రాక్షన్ లోకి మార్చినట్లయితే 12/100. ఇక్కడ 4 టేబుల్ 3 టైమ్స్ 4 టేబుల్ 25 టైమ్స్ అంటే 3/25 అవుతుంది. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఎంత? 10,500 ఇంటూ, ఒకవేళ మనం 10 రూపీస్ డిపాజిట్ చేస్తే 1 ఇయర్ తర్వాత ఎంత అవుతాయి? 10 ఇంట్రెస్ట్ ఏమో 1 రూపీ అవుతుంది. అప్పుడు టోటల్ ఎంత అవుతుంది? 10 + 1 11 అవుతుంది. అంటే 11/10తో మల్టిప్లై చేస్తాం. ఇది ఫస్ట్ ఇయర్ కి వచ్చే అమౌంట్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ఇయర్ మనం 25 రూపీస్ డిపాజిట్ చేసినట్లయితే మనకి 3 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే అప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది? మొత్తం ఎంత అవుతుంది? 25 + 3 28 రూపీస్ అంటే 28/25 అవుతుంది అనమాట. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 2 సంవత్సరాల తర్వాత వచ్చే మొత్తము వచ్చేస్తుంది అనమాట. ఓకే, 0 0 గెట్స్ క్యాన్సిల్. 25 టేబుల్ 100, ఇక్కడ 105లో 4 టైమ్స్ 4 25 are 100 కదా, 5 ఉంటుంది. 50లో 2 టైమ్స్, ఇంకేముంది మనకి 42 × 11 × 28. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేద్దాం. అంటే 42ని 28ని మల్టిప్లై చేసినట్లయితే 8 2s are 16 1 8 4s are 32 + 1 33 2 42s are 84 6 7 11. ఇప్పుడు దీన్ని మనం 11తో మల్టిప్లై చేయాలి. 11తో మల్టిప్లై చేయడం ఈజీ కదా. ఫస్ట్ 6కి 7 యాడ్ చేస్తే 13 3 1. నెక్స్ట్ 1కి 7 యాడ్ చేస్తే 8 + 1 9. 1కి 1 యాడ్ చేస్తే 2, తర్వాత 1 అంటే 12,936. ఎక్కడుంది మనకి? సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఫైండ్ ద స్మాలెస్ట్ నంబర్ డివిజిబుల్ బై ద నంబర్స్ 8 16 20 32. అంటే 8 16 20 మరియు 32 సంఖ్యల ద్వారా భాగించబడే అతి చిన్న సంఖ్య, దాన్ని మనం ఏమంటాం? LCM అంటాం. అంటే ఇక మనం ఏం చేయాలి? 8కి 16కి 20కి 32కి LCM ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇందులో మనం లార్జెస్ట్ నెంబర్ తీసుకుంటాం. ఈ లార్జెస్ట్ నెంబర్ లో ఈ టేబుల్స్ అన్ని పోతే అదే LCM అవుతుంది. ఇక్కడ 8 16 పోతున్నాయి కానీ 20 టేబుల్ పోవట్లేదు కదా. కాబట్టి 20 టేబుల్ పోయే వరకు వచ్చే దీని యొక్క మల్టిపుల్స్ రాసుకుంటూ వెళ్తాం. ఇది అంటే 32 టేబుల్ వచ్చే నెంబర్. 32 సెకండ్ మల్టిపుల్ ఏమవుతుంది? 64 అవుతుంది. అందులో 20 టేబుల్ పోదు. నెక్స్ట్ మల్టిపుల్ ఏమవుతుంది? 96 అవుతుంది. అందులో మనకి 20 టేబుల్ పోదు. నెక్స్ట్ మల్టిపుల్ ఏమవుతుంది? దీనికి మనం ఎంత యాడ్ చేసుకుంటూ వెళ్తాం? 32 యాడ్ చేసుకుంటూ వెళ్తాం. 32కి 32 యాడ్ చేస్తే 64, మళ్ళీ 32 యాడ్ చేస్తే 96, మళ్ళీ 32 యాడ్ చేస్తే 128. ఇది కూడా పోదు కదా. 20 టేబుల్ 128లో పోదు. 128 20 టేబుల్లో పోదు. మళ్ళీ దీనికి 32 యాడ్ చేస్తే 160 వస్తుంది. 160లో 20 టేబుల్ పోతుంది కదా. కాబట్టి ఇదే LCM అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే HCF అయితే స్మాలెస్ట్ నెంబర్ మీద, LCM అయితే లార్జెస్ట్ నెంబర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఆ నెంబర్ లో మిగిలిన నెంబర్స్ అన్ని పోయినట్లయితే అదే LCM అవుతుంది. పోకపోతే దాని యొక్క మల్టిపుల్స్ రాసుకుంటూ వెళ్తాం. మిగిలిన అన్ని నెంబర్స్ పోయేటట్లు అనమాట. ఓకే, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందట? 160 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్.
two trains 140 meters and 160 meters in length are running towards each other on parallel lines. One at the speed of 40 kilometers per hour and the other at 50 kilometers per hour. In how much time will they be clear of each other from the moment they meet? 140 మీటర్లు మరియు 160 మీటర్లు పొడవు గల రెండు రైళ్లు సమాంతరంగా పట్టాలపై ఒకదానికొకటి ఎదురుగా ఒకటి 40 కిలోమీటర్ల పర్ గంట వేగంతో మరొకటి 50 కిలోమీటర్ల పర్ గంట వేగంతో నడుస్తున్నాయి. అవి రెండు ఒకదానిని ఒకటి దాటడానికి ఎంత సమయం పట్టును? ఇట్లా మనకి సమాంతరంగా ఉండే రెండు రైల్వే ట్రాక్స్ ఉన్నాయన్నమాట. ఒక ట్రైన్ ఏమో ఈ డైరెక్షన్ లో వస్తుంటే మరొక ట్రైన్ ఈ డైరెక్షన్ లో వస్తుంది. ఫస్ట్ ట్రైన్ ఎంత లెంత్ ఉంది? 140 మీటర్స్. సెకండ్ ఏమో 160 మీటర్స్. నెక్స్ట్ మొదటి దాని యొక్క స్పీడ్ ఎంత అంటే 40 కిలోమీటర్స్ పర్ అవర్. రెండవ దాని యొక్క స్పీడ్ ఏంటంటే 50 కిలోమీటర్స్ పర్ అవర్. ఇవి రెండు ఒకదానిని ఒకటి దాటేయడానికి అంటే అవి మీట్ అయినప్పటి నుంచి ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసుకుని వెళ్ళిపోవడానికి ఎంత సమయం పడుతుంది అంటే మనకి ఇక్కడ టైం ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. అయితే ఇక్కడ రెండు స్పీడ్లు ఉన్నాయి కదా, దాన్ని మనం రిలేటివ్ స్పీడ్ని కాల్కులేట్ చేస్తాం. ఇప్పుడు రెండు రైళ్లు ఒకదానికొకటి ఎదురెదురుగా వస్తుంటే వాటి యొక్క వేగాల మొత్తము సాపేక్ష వేగం అవుతుంది. ఒకవేళ రెండు కూడా మనకి ఒకే డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంటే, ఇలా ఒకే డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంటే అప్పుడు వాటి యొక్క రిలేటివ్ స్పీడ్, వాటి యొక్క వేగాల భేదము, డిఫరెన్స్ ఆఫ్ దేర్ స్పీడ్స్ అవుతున్నాయి. రిలేటివ్ స్పీడ్, సాపేక్ష వేగం. ఓకే, ఇక్కడ డిస్టెన్స్ అంటే మరి ఇవి రెండు ఒకదాన్ని ఒకటి దాటాలంటే ఈ 140 మీటర్స్ ప్లస్ 160 మీటర్స్ ఈ మొత్తాన్ని దాటాలి. అప్పుడే కదా రెండు ఒకదాని ఒకటి కంప్లీట్ గా క్రాస్ చేసుకుంటాయి. అంటే ఇక్కడ టోటల్ ఎంత అవుతుంది? 140 ప్లస్ 160 300 మీటర్స్ అవుతుంది డిస్టెన్స్. ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఒకటేమో 40 కిలోమీటర్స్, ఇంకొకటేమో 50 కిలోమీటర్స్. కానీ ఇది రెండు ఎలా ఉన్నాయి? కిలోమీటర్స్ పర్ అవర్స్ లో ఉన్నాయి. మనం డిస్టెన్స్ ఎలా తీసుకున్నాం? మీటర్స్ లో తీసుకున్నాం. కాబట్టి ఈ రిలేటివ్ స్పీడ్ కూడా మనం మీటర్స్ పర్ సెకండ్ లోకి కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే ఒకే యూనిట్లలో ఉండాలి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు. ఇక్కడ రిలేటివ్ స్పీడ్ 40 ప్లస్ 50 90 కిలోమీటర్స్ పర్ అవర్ అయింది ఇది. కానీ మనం దీన్ని ఏం చేయాలనుకున్నాం? మీటర్స్ పర్ సెకండ్ లోకి మార్చాలనుకున్నాం. కాబట్టి 5/18 తో మల్టిప్లై చేయాలి. ఓకే, 18 టేబుల్ 90లో ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్. 5 5 25 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ మనకి 25 కదా, 25 కట్ చేసాం. ఈ 25 టేబుల్ 30లో 1 టైం, ఇంకా 5 ఉంటుంది 50లో 2 టైమ్స్, అంటే ఈక్వల్ టు 12 సెకండ్స్ టైం పడుతుంది అనమాట. అంటే అవి రెండు రైళ్లు కూడా ఒకదాన్ని ఒకటి కంప్లీట్ గా క్రాస్ చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది అనమాట? 12 సెకండ్ల సమయం పడుతుంది. అది ఎక్కడ మనకి 4th ఆప్షన్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ 5th వన్. ఇది మనకి బాడ్మాస్ రూల్ కి సంబంధించింది అనమాట. ఇక్కడ ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, దాన్ని సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తాం? బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్స్ ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ బ్రాకెట్స్ ఉన్నాయి, అలాగే మల్టిప్లికేషన్ అండ్ సబ్ట్రాక్షన్స్ ఉన్నాయి. మనకు బ్రాకెట్స్ 3 టైప్స్ ఉంటాయి. ఒకటేమో కర్వ్డ్ బ్రాకెట్, సెకండ్ వన్ ఏమో కర్లీ బ్రాకెట్, థర్డ్ వన్ స్క్వేర్ బ్రాకెట్. మరి ఈ బ్రాకెట్ లో ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్ చేయాలంటే ఇది ఫస్ట్ సింప్లిఫై చేయాలి. ఆ బ్రాకెట్ లో ఉన్నది ఇది సెకండ్ అండ్ ఇది లాస్ట్ అన్నమాట, థర్డ్ అన్నమాట. ఈ విధంగా మనం సింప్లిఫై చేసుకుంటే రావాలి. సింప్లిఫై చేయడం అంటే దాన్ని సింగిల్ నెంబర్ లోకి మార్చేయడం. ఇప్పుడు కర్వ్డ్ బ్రాకెట్ లో ఇది ఉంది. ఇప్పుడు బాడ్మాస్ రూల్ ప్రకారం మైనస్ ఇంటూ రెండిట్లో ఏది చేయాలంటే ఇంటూ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే 6 4 24. తర్వాత ఎడిషన్ చేయాలి, ఒకే సైన్ అన్నది యాడ్ చేస్తాం. అంటే 16 ఈ రెండు -24 -2 యాడ్ చేస్తే -26 అవుతుంది. మరి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి ఇది -10 అవుతున్నాడు. అంటే ఈ బ్రాకెట్ లో సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది? -10 వచ్చింది. ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది? ప్లస్ అయిపోతుంది. అంటే 14 + 10 అవుతుంది అనమాట. ఈ కర్లీ బ్రాకెట్ లో ఉన్నది యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 24 అవుతుంది. దీని ముందు ఏముంది? మనకి మైనస్ ఉంది. అంటే 20 - 24 అవుతుంది ఈ స్క్వేర్ బ్రాకెట్ లో. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. 24 నుంచి 20 మైనస్ చేస్తే 4, కానీ మన లార్జెస్ట్ నెంబర్ మైనస్ ఉంది కాబట్టి -4 అవుతుంది. ఇది స్క్వేర్ బ్రాకెట్ లో. ముందు ఏముంది? మనకి 40 ఉంది మైనస్. ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేస్తే 40 - ఇంటూ మైనస్ +4 ఎంత అవుతుంది? మనకి
44 అవుతుంది అన్నమాట. ఇది ఎక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 6th one. The average attendance at a cricket club dropped from 5,640 last year to the 3,820 this year. What was the percent decrease from last year to this year? క్రికెట్ క్లబ్ లో సగటు హాజరు గత ఏడాది 5,640 కాగా ఈ ఏడాది 3,820 పడిపోయింది. గత ఏడాది కంటే ఈ ఏడాది ఎంత శాతం తగ్గింది? శాతంలోకి మార్చాలి. ఎంత తగ్గింది అంటే ఫస్ట్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. 5,640 నుంచి 3,820 మైనస్ చేసినట్లయితే 0, 2, 8, 1 అంటే 1,820 తగ్గింది. ఎంత ఉండాలి యాక్చువల్గా? 5,640. ఇప్పుడు పర్సంటేజ్ కట్టాలి కాబట్టి మనం ఏం చేస్తాం? ఇంటూ 100 వేసుకుంటాం. ఓకే, 0, 0 గెట్స్ క్యాన్సిల్. సో ఏదైనా టేబుల్ కట్ చేద్దాం. 4 టేబుల్ 4 1s are 4 1 16 4 4s are 16 1. నెక్స్ట్ 4 టేబుల్ 4 4s are 16. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎంత ఉంది? 22లో ఎన్ని టైమ్స్ పోతుంది? 5 4s are 20. ఇక్కడ 0 తీసుకుంటే మనకి ఇక్కడ 20 వస్తుంది కదా, అంటే ఈ 0ని కట్ చేస్తాను, ఇక్కడ మల్టిప్లై చేస్తే నెక్స్ట్ మళ్ళీ 5 4s are 20. ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 455. ఇక్కడ ఒక 10 ఉంది కదా, 0. దీన్ని మనం 141తో డివైడ్ చేయాలి. ఇది 400, ఇది 140. ఇది ఇంచుమించు 450కి దగ్గరగా ఉంది, ఇది 150కి దగ్గరగా ఉంది. మనకి 450లో 150 అప్రాక్సిమేట్లీ ఎన్ని టైమ్స్ పోతుంది? మనకి 3 టైమ్స్ పోతుంది. ఓకే, 3 1s are 3 3 4s are 12 1 3 1s are 3 + 1 4 అవుతుంది. మైనస్ చేస్తే 2 3 0 తీసుకున్నాం. ఓకే, 320లో 141 2 టైమ్స్ పోతుంది, అంటే 32 మీద ఉన్న ఆన్సర్ మనకు ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 7th one. A book is listed at 300 rupees with a discount of 20%. What additional discount must be offered to bring the selling price to rupees 216? అంటే ఒక పుస్తకం యొక్క ప్రకటన ధర 300 రూపాయలు, దానిని 20% తగ్గించి అమ్ముతున్నారు. అయితే దాని అమ్మకపు ధరను 215 రూపాయలకి తీసుకురావాలంటే ఇంకా మనం అదనంగా ఇవ్వాల్సిన డిస్కౌంట్ ఎంత, తగ్గింపు ఎంత అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ మనకి 300 ఇది ఎంఆర్పి, మార్కెట్ ప్రైస్ అన్న ప్రకటన ధర అంటాం. 20% డిస్కౌంట్ ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటి? మనం 80 రూపీస్ కానీ 100ది 80 రూపీస్కి అమ్ముతున్నారు, అంటే 80/100తో మల్టిప్లై చేస్తే దాని సెల్లింగ్ ప్రైస్ వస్తుంది అనమాట. ఓకే, 0 0 గెట్స్ క్యాన్సిల్, 0 0 గెట్స్ క్యాన్సిల్. 8 3s are 24 అంటే 240 అనమాట సెల్లింగ్ ప్రైస్. కానీ మనం సెల్లింగ్ ప్రైస్ ని 216కి తీసుకురావాలంటే ఇంకా ఎంత డిస్కౌంట్ ఇవ్వాలంటున్నారు? అంటే ఇందులో మనం 216 మైనస్ చేసామనుకోండి, ఎంత వస్తుంది? 4. 3లోంచి 1 మైనస్ 24, అంటే ఇంకా మనం 24 రూపీస్ తగ్గేటట్లు డిస్కౌంట్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. ఈ 24 అనేది 240లో ఎంత పర్సెంట్? 10% కదా. కాబట్టి మనం 10% కాల్కులేట్ చేస్తే, అంటే అదనంగా మనం ఇంకొక 10% డిస్కౌంట్ ఇచ్చినట్లయితే మనకి కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఈ 216 రూపీస్ వస్తాయి అనమాట. కాబట్టి మనం ఎలా కాల్కులేట్ చేయొచ్చు అంటే 24 డిఫరెన్స్ 24 బై ఇది ఎక్కడ ఇవ్వాలి? మనకి 240 మీద ఇవ్వాలి, ఇంటూ 100. 0 0 గెట్స్ క్యాన్సిల్. 24 టేబుల్ 1 టైం, 1 10s are 10. అంటే ఇక్కడ మనం అదనంగా ఇవ్వాల్సిన డిస్కౌంట్ ఎంత అనమాట? 10%. అది ఎక్కడ మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ 8th one. The weight of a liquid varies directly with its volume. A liquid that weighs 12 kg has volume of 3 liters. What will be the weight of a liquid that has volume 4 liters? ఒక ద్రవం యొక్క బరువు దాని ఘనపరిమాణానికి అనులోమానుపాతంలో ఉంది. 12 కిలోల బరువున్న ద్రవం ఘనపరిమాణం 3 లీటర్లు అయినా ఘనపరిమాణం 4 లీటర్ల గల ద్రవం యొక్క బరువు ఎంత? అంటే ఇక్కడ మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్నమాట. అంటే దాన్ని మనం అనులోమానుపాతము అంటాం. మనకి 2 రకాలు ఉంటాయి అనుపాతాలు, అనులోమానుపాతము, విలోమానుపాతము. మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఒక విలువ తగ్గుతుంటే రెండో విలువ పెరుగుతూ ఉంటే రెండో విలువ కూడా పెరుగుతుంది.
మొదటి విలువ తగ్గితే రెండో విలువ కూడా తగ్గుతుంది. దీన్ని మనం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాం, అంటే అనులోమానుపాతం అంటాం. అలా కాకుండా ఒక విలువ పెరుగుతూ ఉంటే రెండవ తగ్గుతుంది, లేకపోతే మొదటిది తగ్గుతూ ఉంటే రెండవ విలువ పెరుగుతూ ఉంటే దాన్ని మనం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ విలోమానుపాతము అంటాం అన్నమాట. ఈ టైంలో మనం అప్లై చేయాల్సిన ఫార్ములా ఏంటి? x1/y1 = x2/y2. ఇది ఎప్పుడు మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని వచ్చినప్పుడు. నెక్స్ట్ ఇక్కడ ఈ సందర్భంలో మనం అప్లై చేయాల్సిన ఫార్ములా ఏంటి? x1y1 = x2y2. ఎప్పుడన్నమాట? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే విలోమానుపాతంలో ఉన్నప్పుడు. ఇక్కడ మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంది కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేస్తాం. అంటే x1/y1 = x2/y2. ఇక్కడ ఫస్ట్ ఏంటన్నమాట, మనకి ఒక లిక్విడ్ యొక్క వెయిట్ 12 kgs ఉంటే దాని వాల్యూమ్ 3 లీటర్స్ ఉంది. అంటే ఫస్ట్ మనం W వెయిట్, x అంటే వెయిట్ గాను, అలాగే y నేమో వాల్యూమ్ గాను తీసుకున్నట్లయితే, అంటే ఇదేమో బరువు, ఇది ఘనపరిమాణంగా తీసుకున్నట్లయితే, అంటే 12 kgs వెయిట్ ఉన్న దాని యొక్క మనకి వాల్యూమ్ ఎంత? 3 లీటర్స్. అయితే మనకి వాల్యూమ్ 4 లీటర్స్ ఉంటే దాని వెయిట్ ఎంత? వాల్యూమ్ ఎక్కడ తీసుకున్నాం మనం? కింద తీసుకున్నాం కదా, అంటే 4 లీటర్స్. దాని వెయిట్ ఎంత? మనం అంటే x2 ని ఫైండ్ అవుట్ చేయాలి, W ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, ఈ 3 టేబుల్ 12 ఎంత అయిపోతుంది? 4 టైమ్స్, అంటే 4 = x2/4. ఈ 4 ఇక్కడ డివైడ్ చేసి ఇక్కడికి వస్తే ఇంటూ చేస్తుంది, అంటే x2 విలువ ఎంత అనమాట? 4 4 = 16. అంటే దాని యొక్క వెయిట్ ఎంత అనమాట? 16 kgs. అది ఎక్కడుంది మనకి? సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 9th one. Out of 10 persons, 9 persons spent 15 each on their breakfast. The 10th person spent 9 more than the average expenditure of all of them. The total amount spent by all of them is 10 మంది వ్యక్తులలో 9 మంది వ్యక్తులు తమ అల్పాహారం కోసం ఒక్కొక్కరు 15 రూపాయలు ఖర్చు చేశారు. 10వ వ్యక్తి అందరి సగటు వ్యయం కంటే 9 రూపాయలు ఎక్కువ ఖర్చు చేసిన అందరూ చేసిన మొత్తం ఖర్చు ఎంత? ఇక్కడ మనకి 10 మంది వ్యక్తులు ఉన్నారు. అయితే అందులో 9 మంది వ్యక్తులు ఒక్కొక్కరు ఎంత ఖర్చు చేశారనమాట? 15 రూపాయలు ఖర్చు చేశారు. అంటే యావరేజ్ ఎంత అంటే ఇక్కడ 15 అనమాట. అప్పుడు వాళ్ళు ఖర్చు చేసిన మొత్తం ఎంత అవుతుందంటే సంఖ్య ఇంటూ యావరేజ్, అంటే 9 15, 9 10 90, 9 5 45, అంటే 135 రూపాయలు ఖర్చు చేశారు. అయితే 10వ వ్యక్తి ఇప్పుడు 10 మంది చేసిన ఖర్చు అంటే అందరి యొక్క యావరేజ్ తీసుకున్నట్లయితే దానికంటే 9 రూపాయలు అదనంగా ఖర్చు చేశాడు. అంటే 10 మంది వ్యక్తులు, వీళ్ళ యావరేజ్ ఎంతో తెలియదు. యావరేజ్ ఫర్ ఎగ్జాంపుల్ x అనుకున్నాం. అప్పుడు వీళ్ళ మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? 10 × x 10x అవుతుంది. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరు అంటే ఈ రెండింటికి డిఫరెన్స్, అంటే ఇప్పుడు 10వ వ్యక్తి ఏం చేశాడు? అందరూ చేసిన ఖర్చు కంటే 9 రూపాయలు ఎక్కువ చేశాడు. అది ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి ఇది 10x, అంటే 10 మంది చేసిన ఖర్చు మైనస్ 135. ఇదేంటి? 9 మంది చేసిన ఖర్చు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే ఇతను యావరేజ్ కంటే, అంటే ఈ 10 మంది యొక్క యావరేజ్ కంటే 9 రూపాయలు ఎక్కువ ఖర్చు చేశాడు అనమాట. ఈ కాన్సెప్ట్ ఒకసారి అర్థం చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మనకి 10వ వ్యక్తి అందరి యొక్క సగటు కంటే 9 రూపాయలు ఎక్కువ ఖర్చు చేశాడు. ఓకే, అది ఎలా వస్తుంది మనకి? 10 మంది చేసిన ఖర్చులోంచి 9 మంది చేసిన ఖర్చు మైనస్ చేసామనుకోండి, అది దేనికి సమానం అవుతుంది? ఈ 10 మంది యొక్క సగటు కంటే 9 రూపాయలు ఎక్కువ ఉంది కాబట్టి x + 9 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేసామనుకోండి, ఈ x ని ఇక్కడికి, ఈ 135 ఇక్కడికి తీసుకొస్తే 10x లోంచి x మైనస్ చేస్తే 9x ఈక్వల్ ఈ 135 అక్కడికి వెళ్తే +135 అవుతుంది, +9 = 144. మనకి x కావాలి కదా, అంటే సగటు కావాలి, అంటే 144/9. 1 9 9 6 9 54, అంటే x = 16 అనమాట. అంటే ఇక్కడ x విలువ ఎంత? 16 వచ్చింది. అంటే 10 మంది యొక్క సగటు ఖర్చు వచ్చింది. బట్ ఏమంటున్నాడు? అందరూ చేసిన మొత్తం ఖర్చు అడుగుతున్నాడు. అంటే 10x 10 × 16 ఎంత అవుతుంది? 160 రూపాయలు అవుతుంది కదా. కాబట్టి మనకి 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 10th one. Arun bought a laptop from Sachin for 1,12,500.
Sanchit earned a profit of 25% on the laptop. Raman sold the laptop to Sanchit at a gain of 20%. How much did Raman pay to buy the laptop? ఇక్కడ ఫస్ట్ ఎవరి దగ్గర స్టార్ట్ అయిందంటే రామన్. ఇక్కడ రామన్ ఒక ల్యాప్టాప్ ని ఎవరికి అమ్మాడు? సంచిత్కి అమ్మాడు. సంచిత్. నెక్స్ట్ ఈ సంచిత్ మళ్ళీ ఎవరికి అమ్మాడు అంటే అరుణ్కి అమ్మాడు. ఎంతకి అమ్మాడు అంటే 1,12,500 రూపీస్కి సేల్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ రమన్ సోల్డ్ ద ల్యాప్టాప్ టు సంచిత్ ఎట్ ఏ గెయిన్ ఆఫ్ 20%. అంటే ఇక్కడ 20% గెయిన్ కమ్మాడు. ఇది గెయిన్. అలాగే సంచిత్ కూడా 25% గెయిన్ కమ్మాడు. 25% గెయిన్ కమ్మాడు. అయితే ఇక్కడ మనకి ఈ రమన్ మనకి ఆ ల్యాప్టాప్ కోసం ఎంత ఖర్చు చేశాడు అంటే ఎంతకు కొన్నాడు అని అతని యొక్క కాస్ట్ ప్రైస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రమన్ యొక్క కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా ఇది ఇస్తే మనం ఇలా వెళ్తాం. ఇప్పుడు రివర్స్ లో వస్తాం. మనం ఇలా రివర్స్ లో వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మనకి కాస్ట్ ప్రైస్ ఎంత అనుకుందాం, లేకపోతే సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ ఎంత అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్ మనకి సెల్లింగ్ ప్రైస్ కావాలి. 20% ప్రాఫిట్ కమ్మాడు అంటే మనం ఏం చేస్తాం? 20 అంటే 100 + 20/100 వేసుకుని మల్టిప్లై చేస్తాం. కానీ ఇక్కడ మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ తెలుసు, కాస్ట్ ప్రైస్ కావాలి. దానికోసం మనం రివర్స్ చేస్తాం అన్నమాట. అంటే ఇక్కడ 1,12,500 రూపీస్ని ఇది 25% అంటే 1/4 కదా. అంటే ఇతను 4 రూపీస్ కొంటే 1 రూపాయి లాభానికి అమ్మాడు అంటే 5 రూపీస్కి అమ్మాడు. కాబట్టి ఇతని యొక్క మనకి సెల్లింగ్ ప్రైస్ కావాలంటే 4/5తో మల్టిప్లై చేయాలి. యాక్చువల్గా 5/4తో మల్టిప్లై చేసేవాడు కదా. అట్లాగే ఇక్కడ 20% అంటే 1/5 అంటే ఇతను 5 రూపీస్ కొన్నట్లయితే 1 రూపాయి లాభానికి అమ్మాడు అంటే 6 రూపీస్కి అమ్మాడు అనమాట. అంటే ఇప్పుడు ఏం చేస్తాం? 5/6 వేసుకుంటాం. మనం రివర్స్ లో వస్తున్నాం కదా, అందుకని ఫ్రాక్షన్ రివర్స్ లో వేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ 5 టేబుల్ గెట్స్ క్యాన్సిల్. 6 టేబుల్ ఇక్కడ దీంట్లో కట్ చేద్దాం. 6 1s are 6, 5 1 52, 8 6 are 48, ఇంకా 4 ఉంది 45, మళ్ళీ 8 7 6 are 42, 3 ఉంది 30, 5 0. ఇక్కడ 4 ఉంది కదా, 4 0s are 0, 4 5s are 22, 4 7s are 28 + 2 30, 0 3 ఉంది. 4 8s are 32, 32 + 3 35, 3 ఉంది. 4 1s are 4 + 3 7 అంటే 75,000కి ఇతను ఎవరు రమన్ అనేది ల్యాప్టాప్ ని పర్చేస్ చేశారు అనమాట. అది ఎక్కడ మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ 11th క్వశ్చన్. ఏ బస్ కెన్ రన్ 20% faster than a bike. Both start from the same place at the same time and reach the same destination 60 kilometers away at the same time. On the way, however, the bus stops at the station for 10 minutes. The speed of the bike is. అంటే ఇక్కడ మనకి ఒక బస్సు అండ్ ఒక బైక్ రెండు కూడా మనకి ఒకే చోట బయలుదేరాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ దగ్గర బయలుదేరాయి, బి దగ్గరికి చేరుకున్నాయి. ఒకే సమయంలో బయలుదేరాయి, ఒకే సమయంలో చేరుకున్నాయి. అది ఎక్కడుంది మనకి? బి అనేది ఫస్ట్ ప్లేస్ స్టార్టింగ్ పాయింట్ కి 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. అయితే ఇక్కడ మనకి బస్ కెన్ రన్ 20% ఫాస్టర్ దెన్ ద బైక్. అంటే ఇక్కడ బస్సు బైక్ అంటే 20% ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. ఇక్కడ 20% ని మనం ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసి ఎంత అవుతుంది? 1/5 అవుతుంది. అంటే ఇక్కడ మనకి రెండు ఉన్నాయి, ఇక్కడ బైక్ అండ్ బస్. ఓకే, ఒకవేళ మనకి బైక్ 5 km/h స్పీడ్ తో ట్రావెల్ చేస్తే దానికంటే 1 కిలోమీటర్ ఎక్కువ స్పీడ్ తో ట్రావెల్ చేస్తున్నాడు. 6 km/h తో ట్రావెల్ చేస్తున్నాడు. ఇవేంటి? స్పీడ్స్, వేగాలు అన్నమాట. అంటే వేగాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 5:6 నిష్పత్తిలో ఉన్నాయి. మరి అవి తీసుకునే కాలం ఏమవుతుంది? రివర్స్ లో ఉంటుంది. ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే మనం తక్కువ సమయంలో చేరుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఆ రెండింటికి టైం ఎంత పడుతుంది అనమాట? ఆ టైంకి రేషియో 6:5. ఈ రేషియోని రివర్స్ చేస్తాం. ఈ నిష్పత్తిని మనకి విలోమ నిష్పత్తిగా తీసుకుంటాం అనమాట. అంటే ఇది 6 అవర్స్ తీసుకుంటే ఇది 5 అవర్స్ తీసుకుంటుంది.
అయితే ఇక్కడ మనకి బస్సు అనేది యాక్చువల్గా ఏంటి, రెండింటి యొక్క వేగాలు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి వేరు వేరు సమయాల్లో చేరుకోవాలి, కానీ ఒకే సమయంలో చేరుకున్నాయి. ఎందుకు అంటే ఈ బస్సు మధ్యలో ఒక స్టేషన్లో 10 minutes ఆగింది అనమాట, అందువల్ల అవి రెండు ఒకే సమయంలో చేరుకున్నాయి. అయితే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అంటే ఈ రెండు కూడా మనకి టైమ్స్ కి అంటే 6 hours కి 5 hours కి, ఈ రెండింటి 6 units అనుకుంటే 5 units అనుకుంటే రెండింటికి మనకి ఎంత డిఫరెన్స్, 1 unit డిఫరెన్స్ ఉంది. ఈ 1 unit డిఫరెన్స్ ఎంత అంటే 10 minutes అని ఇచ్చారు కదా, అది ఎంత టైం వెయిట్ చేసింది స్టేషన్ లో 10 minutes, అంటే 1 unit ఈక్వల్ టు 10 minutes కి ఈక్వల్ అనమాట. ఇప్పుడు ఏం అడిగారు మనకి, ద స్పీడ్ ఆఫ్ ద బైక్ యొక్క స్పీడ్ అడిగారు అనమాట. ఓకే, ఇక్కడ ఇప్పుడు మనకి బైక్ తీసుకున్న సమయం అంతా 6 units, 1 unit 10 minutes అయితే మనకి 6 units ఏమవుతుంది, 6 into 10 అంటే 60 minutes అనమాట. అంటే ఇక్కడ మనకి 60 kilometers చేరుకోవడానికి ఎంత టైం తీసుకుంది, 60 minutes టైం తీసుకుంది. అంటే దాని అర్థం ఏంటి, గంటకి దాని వేగం ఎంత, 60 km/h అని కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంట, ఫస్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 12th one. By selling 55 toffees, a shopkeeper earns a profit of 11 toffees. Determine the percentage profit earned. అంటే ఇక్కడ మనకి 55 టోఫీలను అమ్మడం ద్వారా ఒక దుకాణదారుడికి 11 టోఫీల లాభం పొందుతాడు. సంపాదించిన లాభ శాతం నిర్ణయించండి. అంటే ఇక్కడ మనం దీన్ని ఒక్కొక్క టోఫీ 1 రూపీ అనుకుందాం. ఇక్కడ ఏంటి మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే అమ్మిన ధర 55 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రాఫిట్ అంటే లాభం ఎంత అవుతుంది అంటే మనకి 11 టాఫీస్ ని మనకి ప్రాఫిట్ గా పొందాడు కదా, మనం ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే లాభ శాతాన్ని మనం నిర్ణయించాలి. ఎప్పుడైనా సరే ప్రాఫిట్ పర్సంటేజ్ అయినా మనం లాస్ పర్సంటేజ్ అయినా దేని మీద కాల్కులేట్ చేస్తాం, కాస్ట్ ప్రైస్ మీద కాల్కులేట్ చేస్తాం, అంటే కొన్న ధర మీద కాల్కులేట్ చేస్తాం కదా. కానీ ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ తెలుసు. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎలా వస్తుంది అంటే ఈ సెల్లింగ్ ప్రైస్ లోంచి ప్రాఫిట్ ని మైనస్ చేస్తే వస్తుంది కదా, అంటే 55 లోంచి 11 మైనస్ చేస్తే 44 అనమాట. ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలంటే ప్రాఫిట్ అంటే 11 బై కాస్ట్ ప్రైస్ అంటే 44 పర్సంటేజ్ లోకి మారుస్తున్నాం కాబట్టి ఇంటూ 100 వేసుకుంటాం. 11 టేబుల్ 1 time 4 times, 4 టేబుల్ 25 times. అంటే ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అనమాట, 25%. అది ఎక్కడుంది, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 13th one. A can do a piece of work in 72 days and B in 90 days. They work together for 30 days and then B left. Find the days taken by A to finish the remaining work. అంటే ఏ ఒక పనిని 70 రోజుల్లోనూ మరియు B 90 రోజుల్లోనూ చేయగలరు. వారు 30 రోజులు కలిసి పని చేశారు. ఆపై B వెళ్ళిపోయాడు. మిగిలిన పనిని పూర్తి చేయడానికి A తీసుకున్న రోజుల సంఖ్య. ఇక్కడ మనకి A ఎన్ని రోజుల్లో చేస్తాడు, 72 రోజుల్లో. B ఎన్ని రోజుల్లో చేస్తాడు, 90 రోజుల్లో. మొత్తం పని కాల్కులేట్ చేయాలి. ఇక్కడ మనకి 72కి 90కి కాసాగు తీసుకున్నాం LCM. రెండిట్లో పోయే పెద్ద టేబుల్ తీసుకున్నాను, 9 టేబుల్ పోతుంది. ఇందులో 9 times, ఇందులో 10 times. అంటే ఇక్కడ మనకి 9 8s are 72 అంటే 720 అవుతుంది అనమాట. ఓకే, ఇంకా 2 టేబుల్ కూడా పోతుంది. ఓకే, మనకు అనవసరం, కాల్కులేషన్ ఈజీగా ఉండాలి కదా. ఇప్పుడు 720లో 72 ఎన్ని టైమ్స్ పోతుంది, 10 times పోతుంది. మరి 720లో 90 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 90 ఎలా వస్తుంది, 2 ఇంటూ చేస్తే వస్తుంది, అంటే 8 times పోతుంది అనమాట. అంటే ఇద్దరు ఒక రోజులో పనిచేసే పని ఎంతంటే 18 యూనిట్లు, మొత్తం పని ఎంతంటే 720 యూనిట్లు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఎన్ని రోజులు పనిచేశారు, 30 రోజులు పనిచేశారు. ఒక రోజులో 18 యూనిట్లు చేస్తే 30 రోజుల్లో ఎన్ని యూనిట్లు చేస్తాడు, 30 into 18 ఈక్వల్ టు 0. 8 3 24 2. నెక్స్ట్ 1 3 3 2 500 యూనిట్లు ఫినిష్ చేశారు అనమాట వాళ్ళు 30 రోజుల్లో కలిసి పనిచేసి. మొత్తం ఎన్ని యూనిట్లు అంటే ఇక్కడ 720, కాబట్టి ఈ 540 మైనస్ చేసినట్లయితే 0లో 0 తీస్తే 0, 12లోంచి 4 తీస్తే 8, ఇక్కడ 1 ఉంది. అంటే ఎంత బ్యాలెన్స్ ఉంది మనకి, 180 యూనిట్ల పని బ్యాలెన్స్ ఉంది. ఈ పనిని అంటే ఏ ఒక్కడే చేయాలి, మిగిలిన పనిని ఏ ఒక్క రోజులో ఎంత చేస్తాడంటే 10 యూనిట్లు పని చేస్తాడు. అప్పుడు 180 యూనిట్లు పని చేయడానికి అది ఎంత టైం పడుతుంది, 180/10 అంటే 18 రోజుల సమయం పడుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కాబట్టి కరెక్ట్ వన్ అవుతుంది అనమాట.
ఓకే, నెక్స్ట్ 14th one. A company offers 3 types of successive discounts. First offer 25% and 5%. Second offer 20% and 10%. Third offer 15% and 15%. Which offer is the best for customer? ఒక కంపెనీ వరుసగా 3 రకాల తగ్గింపులను అందిస్తుంది అన్నమాట. మొదటి ఆఫర్లోనేమో 25% మరియు 5%. రెండో ఆఫర్లో 20% 10%. మూడో ఆఫర్లో 15% మరియు 15%. ఏ ఆఫర్ కస్టమర్ కి ఉత్తమమైనది అంటాడు. అంటే సక్సెసివ్ డిస్కౌంట్ అంటాం కదా, అప్పుడు దీన్ని సింగిల్ డిస్కౌంట్ లోకి మార్చాలంటే ఫార్ములా ఏంటి? x + y - xy / 100. ఈ ఫార్ములా అప్లై చేస్తాం కదా. ఫస్ట్ కేసులో ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 25 5 అంటే 25 + 5 ఎంత అవుతుంది? 30 మైనస్ xy అంటే 25 5 are 125 / 100. ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 0.2 ప్లేసెస్ లోకి వస్తుంది. అంటే 30 - 1.25 ఈక్వల్ టు 30లో పాయింట్ లేదు కాబట్టి 30.00 అని పెట్టుకున్నాం. పాయింట్ కంటే పాయింట్ వచ్చి రాసినట్లయితే 1.25. బారో తెచ్చుకుంటే ఇక్కడ 9 9 10 10 లోంచి 5 మైనస్ చేస్తే 5, 9 లోంచి 2 మైనస్ చేస్తే 7, 9 లోంచి 1 మైనస్ చేస్తే 8, నెక్స్ట్ 2 అంటే 28.75. ఇది ఎఫెక్టివ్ డిస్కౌంట్ అన్నమాట ఫస్ట్ కేసులో. ఇప్పుడు సెకండ్ కేసు గురించి వద్దాం. ఎలా ఇస్తున్నారు మనకి? 20 అండ్ 10 ఇస్తున్నారు. అంటే 20 + 10 ఎంత అవుతుంది? 30 మైనస్ 20 × 10. 20 10s are 200 / 100. 2 zeros గెట్స్ క్యాన్సిల్. అంటే 30 లోంచి 2/1 అంటే 2 కదా, మైనస్ చేస్తే 28%. ఇది సెకండ్ కేసులో ఇచ్చే డిస్కౌంట్. ఇప్పుడు థర్డ్ కేసు గురించి మాట్లాడుకుంటే 15% 15% ఇస్తున్నారు. అంటే 15 + 15 ఎంత? 30 మైనస్ 15 15s are 225 / 100. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 30 మైనస్ 2 zeros ఉన్నాయి కాబట్టి 2.25 అవుతుంది. ఇలా మైనస్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 27.75 వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మూడిట్లోకి ఎక్కువ ఏదండి? పెద్ద వాల్యూ ఏంటి? ఇది కదా, 28.75 కదా. ఇది అంతకంటే చిన్నది, ఇది అంతకంటే చిన్నది. కాబట్టి ఏది బెస్ట్ ఆఫర్ అంటే ఫస్ట్ ఆఫర్. అది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 15th one. A can do a piece of work in 20 days and B can do the same work in 24 days. How many days will they take if both work together? అంటే ఏ ఒక పనిని 20 రోజుల్లో చేస్తారట, బి అదే పనిని 24 రోజుల్లో చేస్తాడట. ఇద్దరు కలిస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? ఓకే, ఇక్కడ ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడు? 20 రోజులు, బి 24 రోజులు. ఇప్పుడు ఈ రెండింటికి కాసాగు తీసుకున్నాం. రెండింటిలో పోయి టేబుల్ పెద్ద టేబుల్ తీసుకున్నాను. 4 ఎక్కం 5 సార్లు 6 సార్లు గుణిస్తే 4 5 20, 26 120. అంటే ఈ రెండింటి యొక్క కాసాగు ఎంత? 120. ఇప్పుడు ఒక రోజులో చేసే పని 120లో 20, ఈ రెండు మల్టిప్లై చేస్తే 20 వస్తుంది కాబట్టి 6 సార్లు పోతుంది అనమాట. నెక్స్ట్ 120లో 24, ఈ రెండు మల్టిప్లై చేస్తే 24 వస్తుంది కాబట్టి 5 సార్లు పోతుంది అనమాట. అంటే ఇద్దరు కలిసి ఒక రోజులో చేసే పని ఏంటంటే 11 యూనిట్లు. మొత్తం పని ఎంతంటే 120 యూనిట్లు. అప్పుడు ఇద్దరు కలిసి ఎన్ని రోజులు పూర్తి చేస్తే 120ని 11తో భాగిస్తే వస్తుంది అనమాట. 120/11. 1 11 11 1 తర్వాత 0 తీసుకున్నాం. మరి 10లో 11 ఎన్నిసార్లు పోతుందంటే 0 సార్లు. 10 11 10 0 11 0 0. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? మనకి 10 వస్తుంది మళ్ళీ. అంటే ఇక్కడ దీన్ని ఎలా రాస్తాం మనం? ఫస్ట్ ఈ నెంబర్ రాయాలి 10, తర్వాత ఇక్కడ రిమైండర్ ఎంత? 10 బై ఇక్కడ డివైజర్ అంటే భాజకము 10 10/11 అన్ని రోజుల్లో పూర్తి చేస్తారనమాట. అది ఎక్కడుంది? మనకి సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 16th one. If x is directly proportional to y and x equal to 10 when y equal to 8, then what is the value of x when y equal to 36? ఇదే టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇందాక మనం వాల్యూమ్ అండ్ వెయిట్ కి మధ్య సంబంధాన్ని ఉపయోగించి చేసాం కదా, సేమ్ అదే మోడల్ అనమాట. ఇక్కడ x y రెండు కూడా ఒకదానికొకటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉన్నాయి, అంటే అనులోమానుపాతంలో ఉన్నాయన్నమాట. అప్పుడు
మనకి x విలువ 10 అయితే y విలువ 8 అవుతున్నారు, లేకపోతే y విలువ 8 అయినప్పుడు x విలువ 10 అయితే మరి y విలువ 36 అయినప్పుడు x విలువ ఎంత? ఇక్కడ మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే అనులోమానుపాతం కాబట్టి ఫార్ములా ఏం తీసుకోవాలి? x1 by y1 is equal to x2 by y2 ఈ ఫార్ములా ఉపయోగించాలి మనం. ఫస్ట్ కేసులో ఇక్కడ ఏమి ఇచ్చారు వాల్యూస్? x ఈక్వల్ టు 10 y ఈక్వల్ టు 8 ఇచ్చారు, అంటే 10/8. సెకండ్ కేసులో మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, y 36 ఇచ్చారు, అంటే ఇక్కడ x2 ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట by 36. రెండిట్లో ఇందులో 4 టేబుల్ 2 టైమ్స్, ఇందులో 9 టైమ్స్, 2 టేబుల్ ఇందులో 5 టైమ్స్. ఈ 9 కి డివైడ్ చేసింది కాబట్టి ఇక్కడికి వస్తే మల్టిప్లై చేసింది. 5 9s are 45, అంటే x2 విలువ ఎంత అనమాట? 45. అది ఎక్కడ ఉంది మనకి? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 17th one. A number is increased by 30% and then again increased by 30%. By what percent should the increased number be reduced so as to get back the original number? ఒక సంఖ్య 30% పెరిగింది, మళ్ళీ 30% పెరిగింది, అప్పుడు అసలు సంఖ్యను తిరిగి పొందడానికి పెరిగిన సంఖ్యను ఎంత శాతం తగ్గించాలి అన్నాడు. ఓకే, ఇక్కడ 30% కదా, 30% ఎట్లా రాయించాను? 30/100 అని రాస్తాం. 0 0 గెట్స్ క్యాన్సల్, అంటే 3/10 అన్నమాట. అంటే ఫస్ట్ ఆ నెంబర్ 10 అంటే 30% పెరిగిందంటే ఎంత అయినట్లు? అంటే 3 పెరిగింది, అంటే అప్పుడు 10 + 3 ఏమవుతుంది? 13 అవుతుంది. ఇది ఫస్ట్ టైం. మళ్ళీ సెకండ్ టైం కూడా ఇంకొక 30% పెరిగింది, అంటే ఒరిజినల్ నెంబర్ 10 అయితే ఇంకొక 3 పెరుగుతుంది, సేమ్ 30% అంటే 3/10 కదా, కాబట్టి 13 అవుతుంది. ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా 10 10s are 100, ఒరిజినల్ నెంబర్ 100 అయితే 13 13s are 169, అంటే 2 సార్లు 30% చెప్పుకుని పెరిగినప్పుడు అది ఎంత అయింది అనమాట? 169 అయింది. ఇప్పుడు ఈ 169 ని మనం 100 కి తీసుకురావాలంటే మనం ఎంత శాతం తగ్గించాలి అంటారు అనమాట. ఇక్కడ ఎంత పెరిగింది? డిఫరెన్స్ ఎంత మనకి? 69. మనం తగ్గించేటప్పుడు దీని మీద కాల్కులేట్ చేయాలి, అంటే 169% కాబట్టి ఇంటూ 100 వేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది అనమాట. ఇది 6900. ఓకే, ఇది 169 అంటే 170కి దగ్గరగా ఉంటుంది కదా, 170తో డివైడ్ చేద్దాం. మనకి అప్రాక్సిమేట్లీ ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. 0 0 కట్ చేసుకోవచ్చు కావాలితే, అంటే 17తో 619 డివైడ్ చేసాం అనుకోండి, 69లో 17 ఎన్ని టైమ్స్ పోతుంది? మనకి 4 టైమ్స్ పోతుందా? 4 10s are 40, 4 7s are 28, అంటే 68 వస్తుంది. 1. నెక్స్ట్ 0 తీసుకున్నాం, 10 అయింది. మరి 10లో 17 ఎన్ని టైమ్స్ పోతుంది? అంటే 0 టైమ్స్ పోతుంది, అంటే 0 17s are 0, మళ్ళీ 10 వస్తుంది. ఓకే, ఇప్పుడు పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటాం. ఇప్పుడు 100లో చూస్తాం, మనకి 40 మీద ఒకే ఒక ఆన్సర్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 18th one. A company charges 10% per annum compounded interest on loan. A sum of 2,20,000 is given by the company for a period of 2 years. The company compounded the interest every 6 months instead of every year. How much money would have been saved by the borrower if the company compounded the interest annually? ఒక కంపెనీ రుణంపై సంవత్సరానికి 10% చక్రవడ్డీని వసూలు చేస్తుంది. మొత్తం 2,20,000ను కంపెనీ 2 సంవత్సరాల కాలానికి అందించింది. కంపెనీ వడ్డీని ప్రతి సంవత్సరం బదులుగా ప్రతి 6 నెలలకు లెక్కించింది. కంపెనీ వార్షికంగా వడ్డీని కలిపితే రుణగ్రహీతకు ఎంత డబ్బు ఆదా అయ్యేది? అంటే ఇక్కడ 2,20,000 మీద 2 సంవత్సరాల కాలానికి మనకి 10% వడ్డీ రేటు చొప్పున కాంపౌండెడ్ ఇయర్లీ వార్షిక వడ్డీ రేటున అలాగే అర్ధవార్షిక వడ్డీ రేటున కాల్కులేట్ చేసినప్పుడు రెండింటికి డిఫరెన్స్ కాల్కులేట్ చేస్తే సరిపోతుంది అనమాట. మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ 1 ఇయర్లో కాంపౌండెడ్ ఇయర్లీ అన్నప్పుడు ఏ విధమైన మార్పు ఉండదు. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా అంతే అవుతుంది. ఒకవేళ మనకి 2 ఇయర్స్ అయితే ఫస్ట్ ఇయర్ 2 సెకండ్ ఇయర్ 1 కాల్కులేట్ చేస్తాం. 3 ఇయర్స్ అయితే 3తో స్టార్ట్ అవుతుంది. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 3 అవుతుంది, లాస్ట్ లో 1. అలాగే ఒకవేళ 4 ఇయర్స్ అయితే ఫస్ట్ 4, తర్వాత ఈ రెండు యాడ్ చేస్తాం 6, ఈ రెండు యాడ్ చేస్తాం 4, నెక్స్ట్ 1.
ఈ విధంగా అన్నమాట కాల్కులేట్ చేద్దాం. ఒకసారి దీన్ని ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఈ ప్రాబ్లం ఎలా ఆన్సర్ చేద్దాం. ఇక్కడ మనకి 10,000 కామన్ గా ఉంది కాబట్టి నేను Pని 10,000 గా తీసుకుంటున్నాను. ఫస్ట్ కేసులో ఇయర్లీ కాంపౌండ్ చేసినట్లయితే మనకి 2 years కాబట్టి 2:1 అంటే 2:1 ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు ఈ 10,000 మీద మనకి ఇంట్రెస్ట్ రేట్ ఎంత 10% కాల్కులేట్ చేయాలి. అంటే రెండింటిని మల్టిప్లై చేసి ఒక 2 zeros కట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 2 zeros కట్ చేశాను. 100 into 10 ఏమవుతుంది 1000 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కేసు ఏం చేస్తామంటే మళ్ళీ దీని మీద 10% కాల్కులేట్ చేస్తాం. అంటే దాన్ని ఆ 10 ని మల్టిప్లై చేసి 2 zeros కట్ చేస్తాం. 10 into 10 100 అవుతుంది 100. ఇప్పుడు 2 into 1000 ఏమవుతుంది 2000. నెక్స్ట్ 1 into 100 ఏమవుతుంది 100 అంటే 2100 అవుతుంది అన్నమాట. ఇదేంటనమాట మనకి 10,000 మీద 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున ఇయర్లీ కాల్కులేట్ చేసినప్పుడు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట 2100. ఈ కాన్సెప్ట్ ఉపయోగించి మనకి రెండింటికి డిఫరెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్. ఇక్కడ మనకి రెండింటికి డిఫరెన్స్ ఎంత అవుతుందంటే 100 రూపీస్ అవుతుంది అన్నమాట. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ కావాలంటే ఇది అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇదేమో మనకి సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇదేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది ఏమవుతుందంట రెండింటికి డిఫరెన్స్ CI మైనస్ SI అవుతుంది అనమాట. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఇట్లా ఒకేసారి మనం 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయొచ్చు. ఇది ఫస్ట్ కేసు ఇయర్లీ కాల్కులేట్ చేసినప్పుడు. ఇప్పుడు హాఫ్ ఇయర్లీ కాల్కులేట్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి 4 cycles కింద మారిపోతుంది. ప్రతి 6 నెలల్లో 2 years లో మనకి 4 or 6 months చొప్పున ఉంటాయి కదా, అప్పుడు మనం ఇది ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ ఫస్ట్ ఏంటి 4 6 4 1. అయితే మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనకి ఎంత అయిపోతుంది ఇక్కడ ఇయర్లీ అయితే 10%, హాఫ్ ఇయర్లీ అయితే అందులో సగం 5%. ఇప్పుడు 5% కాల్కులేట్ చేయాలి మనం. ఇక్కడ మనం ప్రిన్సిపల్ ఎంతగా తీసుకున్నాం 10,000 అంటే 10,000 into 5 వేసుకుని 2 zeros కట్ చేయాలి. అంటే 5 into 100 ఏమవుతుంది 500 అవుతుంది. మళ్ళీ సెకండ్ కేసులో దీని మీద 5% అంటే 500 into 5 2 zeros కట్ చేసాం అనుకోండి 5 5 25 అవుతుంది అన్నమాట. మళ్ళీ దీనిలో 5% అంటే 25 into 5 కట్ చేయడానికి జీరోస్ లేవు, 2 zeros లేవు కదా, కాబట్టి 2 places ముందు పాయింట్ పడతాం. అంటే 25 5 125 వచ్చింది. అంటే అప్పుడు 2 places ముందు పాయింట్ పెట్టాలి 1.25 అవుతుంది అనమాట. మళ్ళీ దీని మీద 5% అంటే 1.25 into 5%. ఇక్కడ కట్ చేయడానికి జీరోస్ లేవు, వచ్చిన ఆన్సర్ లో 2 places ముందు పాయింట్ పడతాం. 125 5 625. కానీ మనకి ఆల్రెడీ 2 places ముందు పాయింట్ ఉంది, ఇంకొక 2 places అంటే 4 places ముందు పాయింట్ ఉండాలి. అంటే ఇక్కడ మనకి మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది 625 వచ్చింది. ఇందులో 3 places ఉన్నాయి కాబట్టి 4th place బదులు 0 పెట్టి 625 ఇలా రాస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు దీనిని సింప్లిఫై చేసినట్లయితే 4 5 20 అంటే 2000, 625 150. నెక్స్ట్ 4 into 1.25 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 5 వస్తుంది కదంటే 5. నెక్స్ట్ 1 into this one అంటే 0. అదే వస్తుంది కదా 625. యాడ్ చేసాం అనుకోండి 0.625 5 5 1 2. ఇది మనకి ఏమవుతుందా కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎప్పుడు హాఫ్ ఇయర్లీ కాల్కులేట్ చేసినప్పుడు అంటే 6 నెలలకు ఒకసారి వడ్డీని లెక్క కట్టినప్పుడు మనకి ఎంత అవుతుంది. అదే ఇయర్లీ లెక్క పెట్టినప్పుడు ఎంత అయింది మనకి 21,000 అయింది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత మనకి ఇక్కడ 2100 2100 55.0625 అంటే ఈ డిఫరెన్స్ ఎంత 55.0625 అన్నమాట. ఇది ఎప్పుడు మనం ప్రిన్సిపల్ 10,000 గా తీసుకున్నప్పుడు, కానీ యాక్చువల్గా ప్రిన్సిపల్ ఎంత 2,20,000. అంటే మనం ఇందులో ఎన్ని 10,000 ఉన్నాయి 22 10,000 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు దీన్ని 22 తో మల్టిప్లై చేసినట్లయితే ఓకే ఇక్కడ 55 ని 22 తో మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ 55 into 22 5 2s are 10 0 5 2s are 10 plus 1 11. అగైన్ మనకి ఏమొస్తుంది మళ్ళీ 110 వస్తుంది అంటే 0 1 2 1. 1210 కి దగ్గరగా ఉన్న వాల్యూ తీసుకోండి. 1210 కి దగ్గరగా ఉన్న వాల్యూ ఫస్ట్ ఆప్షన్ లో ఉన్నది కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ మనం పాయింట్ 0625 వదిలేసాం కదా, అది ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 19th one. If a shopkeeper mixes 2 types of
pulses worth Rs 80 rupees per kg and 95 rupees per kg in the ratio 2:3. Then what is the average cost of the mixture? Okay, ఇక్కడ మనకి two types of pulses ఉన్నాయన్నమాట. ఏబి అనుకుందాం. ఒకటేమో 80 రూపీస్ కాస్ట్, మరొకటేమో 95 రూపీస్ కాస్ట్. ఈ రెండింటిని 2:3 రేషియోలో మిక్స్ చేసి తయారు చేసిన మిక్చర్ యొక్క యావరేజ్ కాస్ట్ ఎంత అవుతుంది అక్కడ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఈ రెండింటికి మధ్యలో ఉన్న వాల్యూ వస్తుంది కదా. కాబట్టి అది 80 కంటే ఎక్కువ ఉండొచ్చు, 95 కంటే తక్కువ ఉండొచ్చు. దీని బేస్ గా తీసుకున్నాం అనుకోండి, 80 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్లస్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం మనం, దీని బేస్ గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ రేషియో తీసుకుంటాం. 3 టోటల్ పార్ట్స్ 3 + 2 ఎంత 5 ఇంటూ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ప్లస్ 15 ఇంటూ 15 వేసుకుంటాం. 5 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. 3 3 9, 80కి 9 కలిపితే 89. ఎట్లా అయినా చేయొచ్చు. లేకపోతే దీని బేస్ గా తీసుకుంటే 95, మరి దీనికంటే తక్కువగా ఉంటుంది కదా, మైనస్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ పైన ఎంత వేసుకుంటాం 2/2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 5 ఇంటూ డిఫరెన్స్ ఎంత అవుతుంది 15. 5 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది 3 టైమ్స్. ఇక్కడ మనకి 2 3 6, 95 లోంచి 6 మైనస్ చేస్తే ఎంత 89. అంటే మనం ఎలా చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే 89 ఎక్కడ మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్. ఇఫ్ ద లాంగెస్ట్ డయాగోనల్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 432 సెంటీమీటర్స్ దెన్ ఇట్స్ వాల్యూమ్. ఇక్కడ మనకి క్యూబ్ అంటే ఆల్ ఎడ్జెస్ ఈక్వల్ గా ఉన్నదాన్ని మనం క్యూబ్ అంటాం. దీంట్లో మనకి లాంగెస్ట్ డయాగోనల్ అంటే ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ ని జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ వస్తుంది కదా, దాన్ని మనం లాంగెస్ట్ డయాగోనల్ అంటాం. ఒక క్యూబ్ యొక్క లాంగెస్ట్ డయాగోనల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే √3 ఇంటూ సైడ్. దీని వాల్యూ ఇచ్చారు మనకి ఎంత అంటే 432. దీన్ని డివైడ్ చేద్దాం. 3 టేబుల్ వచ్చేలా √3 వచ్చేలాగా 3 టేబుల్ 1 టైమ్ 4 ఇంటూ 3 అని రాయొచ్చు. ఇక్కడ √3a. ఇక్కడ మనకి √3 ఉంది, ఇక్కడ ఒక √3 ఉంది. కట్ చేస్తే మనకి a ఈక్వల్ టు 144 స్క్వేర్ రూట్ ఎంత 12. అంటే ఆ క్యూబ్ యొక్క సైడ్ ఎంత అవుతుందట 12 సెంటీమీటర్స్ అవుతుంది అన్నమాట. మరి దీని వాల్యూమ్ అడిగాడు. వాల్యూమ్ అంటే ఏంటి, ఏ క్యూబ్ అంటే ఏ క్యూబ్ అంటే 12 క్యూబ్ అంటే 12 ని 3 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేయాలి మనం. 12 12 ఎంత 144 ఇంటూ 12. 4 12 48 4 12 48 + 4 52 5 12 12 + 5 17 17 28. ఎక్కడుంది మనకి ఫోర్త్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మనకి క్యూబాయిడ్ ఇచ్చినట్లయితే అప్పుడు లాంగెస్ట్ డయాగోనల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ మెజర్మెంట్స్ ఈక్వల్ గా ఉండవు అన్ని ఎడ్జెస్, లెంత్ బ్రెడ్త్ హైట్ అని 3 వస్తాయి కదా. అప్పుడు L² + B² + H². ఎప్పుడు ఇది ఒక దీర్ఘకణం యొక్క లాంగెస్ట్ డయాగోనల్ అంటే కర్ణాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అన్నమాట ఇది. ఓకే, మనకి ఇదేంటి ఒక ఘనం యొక్క కర్ణాన్ని లాంగెస్ట్ డయాగోనల్ అంటే పొడవైన కర్ణాన్ని కాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా √3a. ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడతో మనం 11/1/2023 షిఫ్ట్ 2లో అడిగిన మ్యాథ్స్ సంబంధించిన అన్ని క్వశ్చన్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.